మరో వింత ప్రశ్న. దేవాలయాల్లో అర్చకులు, పురోహితులు అన్నవాళ్ళు షర్టు ప్యాంటు ఎందుకు వేసుకోకూడదు? అది లేకుండా ఉండాలా? పంచ కట్టుకునే ఉండాలా? షర్టు లేకుండానే ఉండాలా? ఎవరు చెప్పారు? మరి ఒక్కసారి మీరు ఉత్తర హిందూ దేశానికి వెళ్ళినట్టయితే అక్కడ లాల్చీలు వేసుకుని కూడా దేవుడికి ఆరాధన చేస్తారు. అలాగే చొక్కాలు వేసుకుని కూడా అభిషేకాలు చేస్తారు. అవన్నీ ఉన్నాయి. అక్కడ దేవాలయంలో ప్రసాదాలు చేసేవాళ్ళు కూడా ప్యాంటు షర్టు వేసుకుని చేస్తుంటారు కదా. మరి ఎందుకు వద్దంటున్నారు? ఈ మధ్యన అలాగే వచ్చింది. అమెరికా, లండన్ అలాంటి వెళ్ళొచ్చిన వాళ్ళుట దేవాలయాల్లో అర్చకత్వానికి పనికిరాదు అనేస్తున్నారు. మరి అలాంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఉపన్యాసకులు, పెద్ద పెద్ద స్థితిలో ఉన్నవాళ్ళు. మరి అమెరికా, రష్యా తిరిగి వచ్చేసి కోట్లు సంపాదించి వాళ్ళు మాట్లాడితే ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడుతుంటే వాళ్ళకి లేనివి దేవాలయంలో అర్చకులకు వచ్చాయా? ఏమిటో తమాషా. కాదు, దేవతార్చన చేసేటప్పుడు బ్రహ్మచారి కానీ లేదా వివాహితుడైన వాడు కానీ అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి వస్త్రాలు ధరించకూడదని చెప్పి వేదమే చెప్పింది, అథర్వణ వేదమే చెప్పింది. అయితే ఉత్తర హిందూ దేశంలో ఎందుకు పాటించరండి? గమనించండి. ఉత్తర హిందూ దేశంలో మనకి, అంటే ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి రామాలయము, శివాలయము, లక్ష్మి ఇలాంటి చోట ఆచారాలు పాటించే వాళ్ళే ఉన్నారు. ఈ షర్ట్లు ప్యాంట్లు వేసుకొచ్చిన వాళ్ళు మధ్య మధ్యలో వచ్చిన కొందరు విడిగా పెట్టుకున్న దేవాలయాలు తప్ప ఒకప్పటి శంకరాచార్యుల వారి ఆధ్వర్యంలో జరిగినవి, రామానుజాచార్యుల వారివి, మధ్వాచార్యుల వారు ఇలాంటి పెద్దలు స్థాపించిన పీఠాలలో కానీ ఆ దేవాలయాల్లో కానీ ఇలాంటి నియమం లేదు, విచ్చలవిడతనం లేదు. ఎలా ఉండాలి? వాళ్ళు వస్త్రము ధరించాలి, చేతితో కుట్టిన వస్త్రము ధరించకూడదు, చింపినది కత్తెరతో కట్ చేసి ఉండకూడదు. అందుకనే పూర్వకాలము కండువాలు, పంచెలు ఉండేవి. అలాగే దాని పేరు శాల్మలి అని చెప్పి, కంచుకమని ఇలా ఉండేవి. చివరికి ఒక చోట వేదం చెప్పింది, తాచుపాము ఉంటుంది, అది కొన్నాళ్లకోసారి శరీరం వదిలిపెడుతుంది. కుబుసము అంటారు దాన్ని, శాల్మలి అంటారు. ఆ కుబుసము ఎలాగైతే శరీరంలో ఒక భాగంలా ఉన్నా శరీరాన్ని తాలూకు రక్షించేదో, నువ్వు కట్టుకునే వస్త్రము కూడా అలాగే ఉండాలి. పరిధానము, దీనికి ఏకాగ్నికాండ చెప్పింది, అరుణము చెప్పింది, వేదం చెప్పింది. ఏమిటి? ప్రత్తిని దేవతలు విడదీశారు. మొదటగా చొక్కాల్లా కుట్టించుకోవడం కాదు, దేవతలంతా పత్తిని విడగొట్టారు. కృత్తికలు, అగ్ని భార్యలు ఉన్నారు కదా, అలాగే సూర్యుడికి సేవకులు వాళ్ళు ఈ దారాలుగా విడదీశారు. అప్పుడు బుద్ధికి సంబంధించిన దేవతలు ఉన్నారు, ఆ ధీ దేవతలు వస్త్రాలు తయారు చేశారు. అంటే కొంచెం కటువుగా ఉన్నది, మృదువుగా ఉన్నది, స్త్రీలు ధరించేది, 16 ఏళ్ల లోపల వాడు ధరించేది, కొంచెం వృద్ధుడు ధరించేది. ఇలాగా ఆ ధీ దేవతలు అంటే బుద్ధి దేవతలు అన్నమాట. వాళ్ళంతా కూడా వస్త్రాలు చేశారు. తరువాత అగ్నిదేవుడి భార్యలు ఉన్నారు, జ్ఞాయ అని పేరు, వాళ్ళు ఏం చేశారు? ఈ వస్త్రాలు ఎంత పొడుగు ఉండాలి, ఎంత స్థితి ఉండాలి, కప్పుకునే వస్త్రం ఎంత, కట్టుకునే వస్త్రం ఎంత, గోచి ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించినట్టుగా ఖండన చేశారట వాళ్ళు. కత్తెరతో కాదు, వాడు చేత్తోటే ఇలా అనగానే అదంతా ముక్కలయ్యింది. అలా చేశారు. అలాగే ఇంకొక 22 దేవతలు వచ్చి ఈ వస్త్రాలకి అంచులు కుట్టారట. అది దశలు అంటారు వాటిని. అలాంటి దశలు కుట్టి అప్పుడు చెప్పారు. దీనికి పర్యవేక్షణంతా కూడా ఎవరు అంటే సూర్య భగవానుడే. అందుకని ఆ కొత్త వస్త్రం ధరించేటప్పుడు అక్కడ ఒక మంత్రం ఉంటుంది, త్వా దేవీ జరసే సంవ్యయంత్ ఇదం వాస పరిధత్స్వ. బాబు,
సోమదేవత, బృహస్పతి, అలాగే వీళ్ళంతా ఉన్నారే దేవతలు, వీళ్ళందరికీ నమస్కరిస్తున్నాం మేము. త్వాం దేవీ జరసే సంవ్యయంతు. ఆ దేవతలంతా ఉన్నారే, దేవి స్త్రీలు ఉన్నారే, వీళ్ళ చేత జాగ్రత్తగా ధరింపజేయుదురుగాక. ఎలాగా? వృద్ధాప్యం గబుక్కుని రాకూడదు, అనారోగ్యాలు రాకూడదు, అలాగా. అందుకనే కట్టుకునే వస్త్రము ఎన్ని కుచ్చెళ్ళు వేసుకోవాలి, దానికే నియమం చెప్పారు. కప్పుకునే వస్త్రం ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి? ఎడమ పక్క భాగాన్ని కప్పుతూ కుడి పక్క భాగాన్ని ఖాళీగా అట్టే పెట్టాలి. ఈ మధ్యమని చాలా పండితులు కండువా వేసుకుంటున్నారు, కుడి పక్కనే వేసుకుంటున్నారు. పాపం, కుడి పక్కన వేసుకోకూడదు, ఎడం పక్కన వేసుకోవాలి. కావాలంటే యజ్ఞోపేతం ఉన్నట్టుగా రెండు పక్కల కలిపి వేసుకోండి. అదేమిటి, వీళ్ళంతా మహాపండితులు కుడి పక్కనే వేసుకుంటారు. వాళ్ళు కాదండి, కప్పుకుండే మొత్తం కప్పుకోవాలి. ఇది అందుకని దేవాలయాల్లో ఉన్న వాళ్ళకి ఈ నియమాలు ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రము. పాంచరాత్రం ఉంది, లేకపోతే వైఖానసం ఉంది, శైవం ఉంది, కాళిక ఉంది, గ్రామదేవతాగం ఉంది. వీటన్నిటిలో కూడా ఈ నియమాలు చెప్పారు అక్కడ. అందుకనే మనకేమైంది, ఈ కత్తెరలు, సూదులు, మిషన్లు ఎప్పటి నుంచి వచ్చాయి అంటే 19వ శతాబ్దంలోంచి వచ్చాయి. అంతకుముందు వరకు ముళ్ళు వేసుకునే ఉండేవారు, వాడు ముడితోటే వేసుకుని కట్టుకునేవారు. పాతకాలం వాళ్ళ చొక్కాలు ఇవన్నీ ఎలా ఉండే గుర్తుంది కదా మీకు, పాత సినిమాల్లో ఉంటుంటాయి. ఆ చేత్తోటి కుట్టినవి కాదు, ముడి వేసుకున్నవి. గమనించండి, అది పద్ధతి. ఇది ఆగమ శాస్త్ర పద్ధతి, భారతదేశ పద్ధతిది. హైందవం అని పేరు పెట్టకండి దీనికి కొత్తగాను. అది అసలు పదం ఎక్కడ వేదంలో లేదు, భారత శబ్దమే ఉన్నది తప్ప హైందవ శబ్దము అది ఎందుకని, సింధు దేశ ప్రాంతం కనుక దాంట్లోంచి ఇలా వచ్చింది. అది ఇది విశేషం. సరే, తర్వాత మాట్లాడుకుందాం ఇతర విషయాలు. స్వస్తి.